మాజీ మంత్రి విడుదల రజనీ మాట్లాడుతూ 2029లో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తుందని ఖచ్చితంగా రిటర్న్ గిఫ్ట్ ఇస్తామని చెప్పేసి చెబుతున్నారు. మరి మొత్తానికి రజనీ చేసినటువంటి కామెంట్స్ గురించి కొద్దిమేర లోతుగా విశ్లేషించడానికి మనతో ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలీల గారు. మేడం నమస్కారం అండి. నమస్తే. విడుదల రజనీ గారు మాట్లాడుతూ 2029లో వాళ్ళ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మరలా తిరిగి అధికారంలోకి వస్తుందంట. పోలీసుల్ని వీళ్ళెవరిని వదిలిపెట్టడం, రిటర్న్ గిఫ్ట్ ఇస్తాం అంటున్నారు. అసలు ఆ రిటర్న్ గిఫ్ట్ ఏంటి, ఎలా ఇస్తారు వీళ్ళు? విడుదల రజనీ గారి రిటర్న్ గిఫ్ట్ ఇస్తున్నారంటే చాలా హాస్యాస్పదంగాను, ఒకవైపు ఏం చెప్పాలో కూడా అర్థం కాని పరిస్థితి. పాపం ఆమె పరిస్థితి ఆమెకు అర్థం కాక ఫస్ట్ ఆవిడ చిలకలూరుపేట నియోజకవర్గం అక్కడ ఏదో ఆయన పరిపాలనలో కొనసాగించింది, మంత్రిగా ఎమ్మెల్యేగా అలా అలా దోచేసింది దాచేసింది. అవన్నీ కూడా కేసులు తిరగదోడుతున్నారు. మళ్ళీ అన్ని విధాలుగా చూస్తూనే ఉన్నాం. సిఐ గారు అని అరుపులు, వాళ్ళ పిఐని దాచటం, వాళ్ళ మరిదిని పట్టుకురావటం అన్నీ చూసాం మనం. మరి ఈ రోజున చూస్తే అక్కడ స్టోన్ క్రషర్ వాళ్ళ దగ్గర 2 కోట్లు కొట్టేయటం, తర్వాత పల్లె జాషువా గారు అన్ని విషయాలు చెప్పేయటం, ఈవిడ స్టోరీ అంతా కూడా మనకు తెలుసు. తర్వాత గుంటూరు నెట్టేశాడు జగన్మోహన్ రెడ్డి. మరి అక్కడి నుంచి మళ్ళీ అంటే కోర్టులో ఫుట్బాల్ని కొట్టినట్టు కొడుతున్నారు అని చెప్పి ఈ రోజున మనకు వినిపిస్తున్న వాయిస్. మళ్ళీ గుంటూరులో కొడితే వచ్చి నరసరావుపేటలో పడింది. నీకే ఒక సుస్థిరమైన స్థానం లేదు, నీకే ఒక ఖచ్చితమైన అడ్రస్ లేదు, ఈవిడ మళ్ళీ రిటర్న్ గిఫ్ట్ ఇస్తానంటుంది ఏంటా అని చెప్పేసి నవ్వు వస్తుంది. మరి అంతే కదా, ఈవిడ ఖచ్చితంగా పార్టీలో ఏంటి ఈ రోజున ఏదో వచ్చేసి మాట్లాడి మళ్ళీ మా జగనన్న వస్తాడు మీ అంతు చూస్తాం అంటే లిటరల్లీ మళ్ళీ రప్ప అంటుంది విడుదల రజనీ. రప్ప అంటున్న విడుదల రజనీ అంటే ఈవిడ భాష ఏంటంటే ఖచ్చితంగా అని అంటుంది. ఏంటా ఖచ్చితంగా ఏం చేస్తారు చెప్తే వింటారు ప్రజలు. ఓహో, విడుదల రజనీ ఈ విధమైన వార్నింగ్ ఇస్తుంది అని. అంటే ఈ రోజున అలా మాట్లాడే మీరు మీ పరిపాలన చూసి ఏం చేశారో, ఎలా ప్రవర్తించారో, ప్రజలను ఎలా వేధించారో, ఎలా వాళ్ళని రాచి రంపాన పెట్టి వేయించుకు తిన్నారో చూసిన తర్వాత మిమ్మల్ని లాగి పెట్టి కొడితే 11కు పరిమితం అయ్యారు. ఎక్కడ ప్రతిపక్ష హోదా కాదు కదా, కనీసం ఉన్న 11 మంది కూడా అసెంబ్లీ పోవడానికి దిక్కుదేవాణం లేకుండా, దారి లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ఎవరిళ్లలో వాళ్ళు చావండి అన్నట్లు పడేశాడు. మరి ఈ రోజున ఈవిడ ఏం మాట్లాడుతుంది, ఏ ధైర్యంతో మీరు మళ్ళీ వస్తామని చెప్తున్నారు అంటే మీరు అవినీతి చేశారు, దౌర్జన్యాలు చేశారు, దోపిడీలు చేశారు, మర్డర్లు చేశారు, గంజాయి విచ్చలవిడిగా అమ్మేశారు, డ్రగ్స్, మరి పరకామణి కేసులు, ఇటువైపు కల్తీ నెయ్యి, ఎటువైపు చూసుకున్న రాష్ట్రంలో దేన్ని వదిలిపెట్ల. మద్యం కుంభకోణం అయితే ఇంకొక రేంజ్, లక్షల కోట్ల రూపాయలు దోచేసిన దొంగ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున పరకామణి చిన్న కేసే అని చెప్తున్నాడు. మరి ఆ నాయకుడు వస్తే అనిద్దేంటి మరి ఇంక ఈవిడ అంటే ఇంకెక్కడన్నా ఏమైనా ఉన్నాయి దోచుకునే రిటర్న్ గిఫ్ట్ అంటుంది. మరి ఎవరికి ఇచ్చిద్దో రిటర్న్ గిఫ్ట్ తెలియట్లా. ఈవిడ ఎన్ని గిఫ్ట్లు కొట్టేసింది, ఎంతమంది నుంచి అవి చెప్తే ఒక్కొక్కటికి బయటలా అవుతున్నారు తెలుస్తుంది. విడుదల రజనీ గారు మాట్లాడేటప్పుడు ఇదిగో మేము వస్తే మంచి పరిపాలన అందిస్తామనో, కనీసం వీళ్ళు వైఎస్ఆర్సీపీ పార్టీలో మహిళలు మరి రప్ప బ్యాచ్ వీళ్ళకు కూడా మరి జబ్బు అంటుకుంది, అందుకని ఈ విధంగా మాట్లాడుతున్నారు అనేది మాత్రం ఆవిడ మాటల్లో అర్థమవుతుంది. ఈ రోజున అనవసరంగా ఎవరు గతంలో కేసులు పెట్టారు, ఈ రోజున నిజానిజాలు బయటపెట్టి మీరు గతంలో చేసిన తప్పుడు పనులకి ఈ రోజున మీరు శిక్ష అనుభవించడానికి రెడీ అవుతున్నారు. కాబట్టి మీలో భయం ఏర్పడి భయపడుతూ ఏం చేయాలో అర్థం కాక ఈ విధంగా మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ ఇట్లాంటి మాటలు మాట్లాడుతున్నారు అనేది క్లియర్గా అర్థమవుతుంది. అంటే ఇప్పుడు ఈవిడ వ్యాఖ్యలు ఎదుటి వాళ్ళని భయపట్టడానికి అంటారా, లేకపోతే వాళ్ళు భయపడుతూ ఈ విధంగా మాట్లాడుతున్నారు అనుకోవచ్చా? భయపడుతూ అరుస్తున్న అరుపులే ఖచ్చితంగా. ఈ రోజున సింహం గుహలోకి మేకపోతూ వెళ్ళింది, దానికి దారి తెలియలేదు, ఉండిపోయింది. నైట్ సింహం వచ్చింది గుహలోకి, ఏం జరుగుతుంది అదేదో వేరే జంతువు అనుకుని చూసి అలా వీళ్ళని చూసి మేకపోతుని చూసి సింహం బయటపడ్డట్టు భయపడరు, అది కథ, ఇది నిజం. ఈ రోజున మీరు మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ ఈ రోజున మీరు వస్తే ఏం చేస్తామంటున్నారు, ఇదిగో ఈ అభివృద్ధి చేస్తాం, ఇదిగో మీకు అండగా నిలబడతాం, ప్రజాప్రతినిధులుగా గతంలో తప్పులు చేస్తే సరిదిద్దుకుంటామని చెప్తారు ఎవరైనా. మరి వీళ్ళేమంటున్నారు, మేము వస్తే రప్ప నరికేస్తాం, సప్త సముద్రాల అవతలన్నా కూడా లాక్కొస్తాం, బట్టలు ఓడదీస్తాం, రిటర్న్ గిఫ్ట్ ఇస్తామంటుంది. పెద్ద రిటర్న్ గిఫ్ట్ ప్రజలు ఇచ్చారు మీకు. పాపం ఇప్పుడు అసెంబ్లీ కాదు, ఎక్కడికి వెళ్ళే పని లేదు, ఇంట్లో కూర్చోవాల్సి వస్తుంది. ఎక్కడ ఏ కేసులు వచ్చి పడతాయి అని చెప్పి బిక్కుమంట బ్రతుకుతున్నారు. దినంగండం 100 ఏళ్ల ఆయుష్గా ఉంది ఈ రోజున వైఎస్ఆర్సీపీ పార్టీ. గతంలో ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, మంత్రులుగా చేసిన వాళ్ళ పరిస్థితి సీఎం గారితో సహా గతంలో. మరి ఈ రోజున వీళ్ళు ఈ విధమైన మాటలు మాట్లాడుతుంటే జోక్గా ఉండదండి ఎవరికైనా. నిన్న జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీటు, ఈవిడ మాటలు, ఇప్పుడు బొమ్మన కరుణాకర్ రెడ్డి గారి ప్రెస్ మీటు, వీళ్ళ అరుపులన్నీ కూడా వింటూనే ఉన్నాం. జోగి రమేష్ గారు ఒకవైపు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఒకవైపు. ఏంటి వీళ్ళ అరుపులు, ఏం చేద్దామని. ఈవిడ స్టోన్ క్రష్ వాళ్ళ దగ్గర 2 కోట్లు కొట్టేసినాయి, దానికి సమాధానం చెప్పనండి. మరి వీళ్ళ మరిది గారు చేసినవి చెప్పనండి. ఈవిడ పురుషోత్తం పట్నంలో అసలు ఈవిడ ఎవరో తెలుసా వాళ్ళకి? జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల ప్రజలు ఏ విధంగా గెలిపిస్తున్నారో ఎవరికి అర్థం కాదు. ఈవిడ పురుషోత్తం పట్నం ప్రజల గురించి ఎందుకు మాట్లాడిద్ది కూడా అర్థం కాదు. అది వీళ్ళ పరిస్థితి. వీళ్ళ మానసిక పరిస్థితి బాగలేక
ఆందోళన చెందుతూ ఏం చేయాలో అర్థం కాక ఇలాగ ప్రెస్ మీట్లు పెడుతున్నారనేది మాత్రం అర్థమవుతుంది. థ్యాంక్ యూ. నమస్తే అండి. Please subscribe to Leo News for more videos.